ఆ టెండర్ పట్టుకున్నాకనే అవి ఎలిజిబుల్ అవుతాయి. పుట్టిన తెల్ల కాగితం మీద ఏ ముఖ్యమంత్రి అయినా, ఇప్పుడు మా రాజశేఖర రెడ్డి ఉన్నాడు, మీరు గమనించాలి. అప్పుడు ఏదో కార్యక్రమం పెట్టుకుంటే ఈయన అన్ని ఇక్కడ ప్రజలకు వాగ్దానం చేస్తే ఆడ మా రోషే గారు భయపడుతుండే, ఇవాళ బయట పోయిడా 60 కోట్లు అయినాయి, 600 కోట్లు అయినాయి అని భయపడుతుండే. అంటే అవన్నీ ఆయన ఆర్డర్స్ ఇవ్వాలని. మరి మీ హరీష్ రావు, మీ కేసీఆర్ ఇచ్చినాయి ఎప్పుడు కూడా అవి శాంక్షన్ కాదు, అవి పేరుకు ప్రొసీడింగ్ ఇచ్చిండు అంతే. ఆ ప్రొసీడింగ్ ఇచ్చిన దాన్ని గవర్నమెంట్లో మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అని ఇస్తారు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినాక అవి టెండర్ పెడతారు. టెండర్ పెట్టినాక ఆ టెండర్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కోర్టుకు కూడా పోవచ్చు. నాది టెండర్ అయింది, నువ్వు బిల్లు ఇవ్వలే, నేను వర్క్ చేశాను. మరి నీకు నా సీసీ రోడ్లు వేసిండు ఆ లూర్లే, అప్పుడు జన్మభూమి 30-70 ఆయనకు తర్వాత గవర్నమెంట్, ఆయనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఆయన బిల్లు ఇవ్వకపోతే కోర్టు నుంచి 10 ఏళ్ళకి తెచ్చుకోడు బిల్లు. ఆ విధంగా ఉండే శాంక్షను, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షను, టెండరు. నీకు ఏ తెలివి లేనే లేదా, శాంక్షన్ అయినాయి కాలేదు తీసుకురాపో అని మాట్లాడుతున్నావు. నీ ముఖానికి ఎన్ని చేస్తావో, ఎన్ని చేసినావో నువ్వు చూపెట్టు. నువ్వు ఎన్ని చేసినా తక్కువనే. ఆ 2 ఊర్లకు, ఈ డబుల్ బెడ్రూమ్ల 2 R&R కాలనీలకు అక్కడికేం తీసుకొచ్చి ఇక్కడ పెట్టినావు. నువ్వు ఎన్ని చేసినా వాళ్ళకి తక్కువనే. కానీ నువ్వు ఇప్పుడు పోయి చూద్దాం, మనం అందరం కలిసి ఆ 2 కాలనీలలో తిరుగుదాం, వాళ్ళ బతుకులు ఎట్లున్నాయి, వాళ్ళు అనుకునే అన్ని వసతులు ఉన్నాయా, అది చేయాల్సింది నువ్వు. మేము వచ్చి 10 నెలలు అయింది. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఎట్లా పెట్టినావు చూడు, ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి చూడు. సరే ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే ఆయనే. ఇవాళ మీకు ఇంకొకటి తెలవాలి, ఇవాళ రేపు మా మినిస్టర్లు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచేడుతుండే కానీ పంచలేదు. ఎందుకు? మినిస్టర్ కన్నా ఎక్కువ అపోజిషన్ లీడర్ టైం ఇయ్యాలి. ఆయన మన దురదృష్టానికి ఇవాళ మన ఎమ్మెల్యే 10 నెలల నుంచి కళ్యాణ లక్ష్మి వస్తే అట్లనే పెండింగ్ ఉన్నాయి. ఆ దొర 10 నెలల నుంచి బయటకు వచ్చిండా. మరి ఎవరికన్నా వాళ్ళకి ఆర్డర్ ఇవ్వమని ప్రతాప్ రెడ్డికి ఇస్తాడా, హరీష్ రావుకి ఇస్తాడా? నిన్న హరీష్ రావు కూడా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని కళ్యాణ లక్ష్మి మంచిది. మరి ఈడ మన ఎమ్మెల్యే గారు ఇప్పటికీ బయటకు వెళ్తలేరు. వెళ్తాడు అంటారు, వెళ్తాడు. మరి వెళ్ళకపోతే అదనే రిజైన్ చేసి రమ్మని ఇంకో ఎమ్మెల్యే అవుతాడు, పంచుకుంటాడు. మరి అది లేదు, నువ్వు చేయవు, ఇంకోటి చేయనియవు. మీ ప్రెస్లతో కానీ పబ్లిక్ కానీ మిస్గైడ్ చేసే విధంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ప్రతాప్ రెడ్డికి చదువుకున్న వాళ్ళకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. చదువుకునే వాళ్ళు కూడా తెలుసుకోనన్న మాట్లాడతారు. ఇవి ఎన్ని శాంక్షన్ అయినాయి? అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఎందుకు రాలేదు? టెండర్ ఎందుకు పెట్టలేదు? టెండర్ పెట్టిననుకో వర్క్ వాళ్ళు పోయి చెయ్యొచ్చు, కోర్టు నుంచి బిల్ తీసుకోవచ్చు. ఆ విధంగా ప్రజలందరినీ మోసం చేస్తుండ్రు. అందుకని మీ ద్వారా ప్రతాప్ రెడ్డి గారు, మీరు మా హనుమంతన్నను కానీ, రోహిత్ని కానీ, మా కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి నీది కాదు. నువ్వు ఒక్కసారి కూడా ప్రజలతో ఎన్నుకోబడలేదు. అందుకోసం నీ స్థాయి తగ్గట్టే నువ్వు ఉండాలి, నువ్వు మాట్లాడాలి. తిరగబడతానంటున్నావు. ఒకసారి రా, హనుమంతన్న వచ్చినప్పుడు తిరగబడేటోళ్ళు ఎవరిలో తీసుకొని నువ్వు తిరగబడతావా, నీ మీద ఎవరు తిరగబడతారో అప్పుడు చూపెడతాం నీ సంగతి ఏందో. హనుమంతన్న వచ్చినప్పుడు ఒకసారి రా అర్థం, హనుమంతన్న వెంబడి మేమందరం ఉంటాం. మేమందరం ఉండి నువ్వు తిరగబడ్డనాడు నీ సంగతి ఏందో చూస్తాం ఆ రోజు. అందుకోసమే మంచిగా మాట్లాడు, నేర్చుకో. నీకు ఒక రాజకీయ భిక్ష పెట్టింది హనుమంతన్న, ఆయన గురించి మాట్లాడొద్దు. నీకు కాకపోతే మీ ఎమ్మెల్యే గారిని రమ్మను బయటకు, బోన్లకేసి వచ్చి ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులన్నా వస్తే ఆ బీదోళ్ళన్నా బాగుపడతారు. ఎందుకంటే మీకు తెలుసు, ఒక చెక్ ఇస్తే అది 6 నెలలే ఉంటుంది. 6 నెలల తర్వాత మళ్ళీ గవర్నమెంట్ పోయి మళ్ళీ రినీవల్ చేసుకొని డేట్ వేసుకొని రావాలి. అది ఎంత ఇబ్బంది అవుతుందో మాకు తెలుసు. ఎందుకంటే 800 చిల్లర గజ్వేల్ తాలూకా మొత్తం అన్ని మండలాలు, ఇప్పుడు అన్ని కాన్స్టిట్యూన్సీలలో మొన్న నర్సాపూర్లో పంచారు, అంతకు మెదక్లో మొన్న సిద్దిపేట ఎమ్మెల్యేనే కాన్స్టిట్యూన్సీనే పంచాలి. ఎమ్మెల్యే కాదని మంత్రితో పంపిద్దామని ప్రతిపక్ష నాయకునిగా నేనున్నా, నా కాన్స్టిట్యూన్సీ పంచొద్దని బీద ప్రజలకు ఇచ్చే కళ్యాణ లక్ష్మిని ఆపేసి ప్రోటోకాల్ ప్రకారం మినిస్టర్ కన్నా ఎక్కువ అపోజిషన్ లీడర్ అంటే దేవుడికి రా. నిజంగానే హరీష్ రావు చెప్పాలి, లేకపోతే నువ్వన్నా చెప్పాలి పంపించాలి. ఇప్పుడు ఇద్దరు ఒకటే పార్టీలు ఉన్నారు. మరి నీది ఆ సంస్కృతి, మైనంపల్లి అన్నది ఆ సంస్కృతి కాదు. ఆయన ఎవ్వరికి ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీ గురించి కొట్లాడిండు, ఆ పార్టీ గురించి సేవ చేసిండు, ఆ పార్టీ గురించే బతికిడు. సరే ఆయన కూడా టీడీపీలు ఉండే, అప్పుడు నిన్ను పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. తర్వాత టీఆర్ఎస్ ఉండే, నువ్వు టీఆర్ఎస్లో ఉండి ఇద్దరు కలిసి పనిచేసిర్రు.
నీకు రాజకీయ జీవితం ఇచ్చినారని ఈ విధంగా మాట్లాడు పద్ధతి కాదు ప్రతాప్ రెడ్డి. తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్ లో పోయినావు. టీఆర్ఎస్ లో పోయినాక కూడా నీకు అదృష్టం కొద్దీ చైర్మన్ ఇచ్చాడు. సరే ఎమ్మెల్యే టికెట్ ఇయ్యలే, అయినా నీవు ఇవాళ ఏ స్థానంలో ఉన్నావు నువ్వు గుర్తుంచుకో. నువ్వు ఎప్పుడైనా గ్రామ పంచాయతీ మెంబర్ అయినావా, సర్పంచ్ అయినావా, ఏదన్నా ఎప్పుడైనా ప్రజలలో ఓట్లు వేసి గెలిపించిర్రా? ఇప్పుడు హనుమంతరావు గురించి మాట్లాడే అర్హత నీకు ఎప్పుడు కూడా లేదు. ఆయన ఎన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచిండో చూడు. ఆయన కొడుకు కూడా ఒకసారి గెలిచిండు, కొన్ని ఒక్కోసారి ఎక్కువ తక్కువ ఓట్లు వస్తాయి, దానికి ఓడిపోయినట్టేనా? నీకు అర్హత ఉందా? నీకు సాయం చేసిన హనుమంతరావు గారిని వాళ్ళ కొడుకు రోహిత్ గారిని అనే నీకు అధికారం లేదు. ఎందుకంటే నువ్వు ఇంకొకటి కూడా బడ్జెట్ శాంక్షన్ చేసిన అంటున్నావు. మీరు అందరూ గమనించాలి. మనకు మల్లన్న సాగర్ ఎప్పుడు శాంక్షన్ అయింది? కొండపోచమ్మ రైతులు ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారు? ఇవాళ ఈ 10 నెలల నుంచి ఇబ్బంది పడతలేరు వాళ్ళు. మీరు తెచ్చినప్పటి నుంచే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని రాత్రి మామిడియాల నుంచి లేపుకొని పోయి రేకులలో వచ్చిన ఘనత నీది. మరి 3-4 ఏళ్ళు నీకు టైం ఉండే ఎంత అంటే అంత చేయవచ్చు. నువ్వు ఒక ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కావు, ఎంత అంటే అంత చెప్పవచ్చు. ఒక శ్మశానం ఇక్కడ కట్టలే, అక్కడ కట్టలే, ఇక్కడ కట్టలే. వాళ్ళ గురించి ఇవాళ నువ్వు మేము శాంక్షన్ చేసామన్నావు. నీకు తెలివి ఉందా? శాంక్షన్ అయినాక ప్రొసీడింగ్ ఎట్లుంటుందో ఒకసారి చూసుకో. 3 లక్షల ఇల్లు అని నువ్వు శాంక్షన్ లెటర్స్ పడేసినావు. దానికి ఏమైనా స్టాండ్ ఉందా? లేదు. నీకు శాంక్షన్ ఎట్లా చేస్తారో తెలియదు. నువ్వు 2 ఏళ్ళు నీ ఫుడ్ మన ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లా, కానీ ఇవన్నీ శాంక్షన్ చేసినాయి పెద్ద నాయకుడు. నాతో కూడా చాలాసార్లు కొట్లాడిండు. ఎలక్షన్ రెడ్డిని ఒక 4 ఎమ్మెల్యేలు చేసిన ఘనత ఎలక్షన్ రెడ్డికి ఉన్నది. అసలుతో నీకు కాదు అని హనుమంతరావు నీకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిండు. హనుమంతరావు నీకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి నీకు రాజకీయ భిక్ష పెట్టింది హనుమంతరావు. ఇప్పుడు నా రాజకీయ నాయకుడు గర్వంగా చెప్పుకుంటా కేశవరావు అని. మరి నీకు కూడా అట్లా గర్వంగా చెప్పుకోవాలి హనుమంతరావు గురించి. కానీ నీది ఎక్కడ కాలు పెడితే అక్కడ సర్వనాశనమయ్యే స్థానం నీది. ఇప్పుడు మొదలు 2009లో నీకు టికెట్ హనుమంతరావు గారు ఇప్పించారు. ఇప్పించగానే టీడీపీ పార్టీ నాశనం అయిపోయింది. అంటే నువ్వు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ నాశనం అయిపోతుంది. మొదలు నీకు టికెట్ ఇచ్చినాక టీడీపీ పార్టీ 9లో కానీ 14లో కానీ 2 సార్లు కూడా నువ్వు టీడీపీ నుంచి పోటీ చేసి ఆ పార్టీని నాశనం చేసి అప్పుడు తర్వాత ఏ పార్టీకి వచ్చినావు? కాంగ్రెస్కి వచ్చినావు. నీకు టికెట్ వచ్చినా నేను నీకు వ్యతిరేకమైన కాదు, నా కాంగ్రెస్ పార్టీ ఇష్టమని నీ పక్కకు వచ్చి నీ గెలుపులో నా ప్రయత్నం ఉన్నది. నువ్వు గెలవలే కానీ గెలిపించేందుకు నేను ప్రయత్నం చేసిన. తర్వాత నువ్వు కాంగ్రెస్కి వచ్చినావు. కాంగ్రెస్ కూడా రూలింగ్లో రాకుండా ప్రజాసేవ చేయకుండా వెళ్ళిపోయింది. మరి కాంగ్రెస్ నీకు అప్పుడు నువ్వు ఈ నీచ సంస్కృతి స్టార్ట్ చేసింది. ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన ఎమ్మెల్యే ఉండే, ఆయనను ఏ పదాలలో నువ్వు వాడినవో ఇవాళ ప్రజలందరూ గమనిస్తారు. కేసీఆర్ నువ్వు ఏ విధంగా తిట్టినో నేను వీడియో ప్లే చేయమంటే కూడా ప్లే చేస్తా. అప్పుడు నీకు చదువుకోనోడవు అని అప్పుడే మాకు అర్థమైంది. కేసీఆర్ ఎంతైనా తెలంగాణ ఉద్యమం చేసాడు, మన ఎమ్మెల్యే, మన ముఖ్యమంత్రిని ఆ విధంగా మేము ఎప్పుడు కూడా మాట్లాడలే. ఇప్పుడు నాకు కేసీఆర్ వ్యతిరేకమే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడలే, ఇప్పుడు మన ఎమ్మెల్యే నేను ఆ మాటలు మాట్లాడలేదు. నువ్వు ఆయనను ఏ విధంగా దూషించినవో ప్రజలందరూ కూడా గమనించారు. నువ్వు అనరాని మాటలు కేసీఆర్ అన్నావు, హరీష్ రావు అన్నావు, మామ అల్లుళ్లకు పంచాయతీ పెట్టే చేపించావు. నాకు 50 లక్షలు అల్లుడు పంపిడని కూడా నన్ను నమ్ముతాడు ఆ మాట. ప్రతాప్ రెడ్డి పొద్దున మా నాయకుల గురించి, హనుమంతన్న గురించి మాట్లాడింది మీ ద్వారా మేము ఇంతకు మూలే విన్నాము. మీరు ప్రతాప్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందో మీరందరికీ కూడా తెలుసు. అయినా మళ్ళొక్కసారి మీ ముందట వస్తున్నా. ఎందుకంటే ప్రతాప్ రెడ్డి మొదలు ఏం చేసిండు? జగదేవ్పూర్లో దౌలాపూర్ నుంచి సైకిల్ మీద పాలు కొట్టి రిటర్న్ పోయేటప్పుడు కట్టెలు అమ్ముకుంటుండే. సరే, ఎవరైనా చిన్న స్థాయి నుంచి స్టార్ట్ అవుతారు, తర్వాత పెద్ద స్థాయికి వస్తారు. కానీ నువ్వు చదువుకోలే, నీ చదువు ఎంతనో ప్రజలకు ఇప్పటికి కూడా తెలియదు. మరి మీ గోల్కన్నా చెప్తుంటే తెలియాలి. ఆ విధంగా నువ్వు ఫస్ట్ పాలు కొట్టినావు, కట్టెలు అమ్ముకున్నావు, సార్ మంచిదే. తర్వాత నీ ట్రాక్టర్ కొనుక్కొని నీ జీవితం స్టార్ట్ చేసినావు. సరే, ట్రాక్టర్ మీద కష్టపడ్డావు, దాని మీదకించి బోర్ బండికి వచ్చినావు. బోర్ బండిలో ఇవాళ బూరుపల్లి నీ ఊరికి పోయినా నీ పార్ట్నర్ ఏ విధంగా ముంచినావు, నీ పార్ట్నర్ ఏ విధంగా చనిపోయిందనేది కూడా ఆ బూరుపల్లి గ్రామస్తులు అందరూ కూడా ఇప్పటికీ చెప్తారు. సరే, ఆయన ముంచినావు,
ఆయనను చంపినావు, నువ్వు ఒక నాయకులు ఎదిగే విధంగా. అప్పుడు మొదటిసారి నేను ప్రతాప్ రెడ్డి ఎక్కడ చూసిన అంటే ప్రజ్ఞాపూర్ స్కూల్ టెండర్ నీకు వచ్చింది. అప్పటికి ప్రతాప్ రెడ్డి అంటే ఎవరో నాకు తెలియదు. నేను గీతారెడ్డి దగ్గర కూర్చున్నా, గీతారెడ్డి పిలిపించింది, మా గవర్నమెంట్ వచ్చింది ప్రతాప్ రెడ్డి, నువ్వు ఆ టెండర్, మా కార్యకర్తలు ఉన్నారు, మా వాళ్ళు పని చేసుకుంటారు, ఆ స్కూల్ టెండర్ ఇవ్వాలంటే నువ్వు గీతారెడ్డితో బతిలాడుకుంటుంటే నేను చూసిన, అమ్మ మీ గవర్నమెంట్ వచ్చింది, ఇది ఒక్కసారి నన్ను కాంట్రాక్ట్ చేసుకొని అనే విధంగా నువ్వు బతిలాడు. అంటే నీ జీవితమే బతిలాడుకుంటా, ముంచుకుంటా, చంపుకుంటా వచ్చిన జీవితం నీది. అదేవిధంగా తర్వాత నువ్వు మా సంజయరావు ఎమ్మెల్యే గారు ఉండే, సంజయరావు ఎమ్మెల్యేకి మొదలు మా ఎమ్మెల్యే అయినప్పుడు ఆయనకు తాగుడు అలవాటు లేదు, ఆయనను తాగుడు అలవాటు చేపించి ఆయనతో సంతకాలు పెట్టి ఆయనను ముంచే విధంగా నీ రాజకీయ ప్రస్థానం మొదలైంది.